సైన్యం వెంటే మేము మనమంతా ఉంటాడట. ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావులేదు సీఎం రేవంత్. ఎందుకంటే మొన్న మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను కోసిన ₹1 రాదు, ఇదే ఉంది, ఖజానా తక్కువ ఉంది, నన్ను ఏం చేయమంటారు, పప్పుల ధరలు పెంచమంటారా, ఉప్పుల ధరలు పెంచమంటారా అని మనం మాట్లాడిండు. దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఇక కుండ వలగొట్టిండు, ఖజానా ఏం లేదు, ఈయనకు శాతం అయితే లేదు, ఇక రాజకీయంగా ముఖ్యమంత్రిగా అన్ఫిట్. ఈ మాటలతోటి రేవంత్ రెడ్డి అన్ఫిట్ అనేది రాజకీయ వర్గంలో తీవ్ర దుమారం రేగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా తిడుతున్నారు, ఈ ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత మంచి పరిపాలన చేసిండు, చంద్రబాబు, ఎన్టీఆర్, కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, అంటే తెలంగాణ ఉద్యమం కాకుండా పరిపాలన వైపు అయితే బాగానే చేసిండు, రోషే కావచ్చు, ఇట్లాంటి అందరూ ఎప్పుడు కూడా ఈ ఇంటి గుట్టు బండారం బయట పెట్టలేదు. ఈయన వచ్చి ఇట్లా చెప్పిండు, 16,500 కోట్లే వస్తున్నాయి నెలకు, మీకే ఇస్తాం, మీరే రాష్ట్రాన్ని సాదుర్రి, మీరే జీతాలు ఇర్రి, ఉద్యోగులు ఇంకా ఎక్కువ అడగొద్దు, మీరు నన్ను ఘోషణ రాదని చెప్పేసి మాట్లాడిన మాటలు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చ నడిచింది. ఈ మీడియా, జాతీయ మీడియా మొత్తం కోడై కూసింది. దాన్ని ఆయన మైండ్ లో ఉంది కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దు ఈ టైంలో అంటూ ఉన్నాను. అదే ఇంకా మాట్లాడుతున్నారు.